దివాళీ డెకరేషన్ ఎలా ఉంది? సూపర్ ఉందని మేము అనుకుంటున్నాం. మీ అందరికి ఈ డెకరేషన్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది ఇవాళ వీడియో ఏంటి అంటే దివాళీ రోజు మేము ఏం చేసామో ఆ వీడియో అంతా ఇందులో క్యాప్చర్ అవుతుంది. సో ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. మార్నింగే మేము పూజతో స్టార్ట్ చేసాము. దివాళీ రోజు అత్తయ్య గారు పూజ చేస్తున్నారు. మార్నింగ్ మేము ఎప్పుడు డైలీ అలా పూజ చేసుకుంటాం, అలాగే చేసాం. అయితే ఇదేంటిది అశ్విత్ అలా కూర్చున్నాడు అనుకుంటున్నారా? వాడికి అస్సలు బాగలేదు, ఫీవర్ ఫుల్గా. అయితే వాడు చూసారా ఎంత వీక్గా ఉన్నాడు. అయితే దివాళీ రోజు హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. హాస్పిటల్కి కూడా వెళ్ళాము. ఆ తర్వాత మార్నింగ్ టిఫిన్ ఏమో ఉప్పిని చేశారు. సో మా హస్బెండ్ ఏమో ఉప్పిని తింటున్నారు. ఏం పెట్టుకోలేదు, కుకింగ్ ఎక్కువ ఏం పెట్టుకోలేదు. ఈవినింగ్ ఎక్కువ వర్క్ ఉంటుంది, డెకరేషన్స్ అవి ఇది అవన్నీ ఉంటాయి అనేసి మేము కుకింగ్ గురించి ఎక్కువ ఏం పెట్టుకోలేదు. మార్నింగ్ ఉప్పిని చేసాం. ఇదేంటిది ఇలా చేస్తున్నారు అనుకుంటున్నారు, ఇది ఒక రకమైన స్వీట్ అనమాట. అయితే దీన్ని స్వీట్ నేమో కోసిన మొక్కలు అని అంటారు. ఎవరికైనా ఈ రెసిపీ కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా వీడియో పెడతాను. అయితే ఇలా రోల్ చేసి కోసేసుకొని చిన్న చిన్న పీసెస్గా డైమండ్ షేప్ లాగా ఈ పీసెస్ని కోసుకోవాలి. ఇలా కోసుకునేక మనము ఇది ఆయిల్ వేడి చేసుకొని ఒకవైపు ఆయిల్లోని డీప్ ఫ్రై చేస్తే ఈ స్వీట్ రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. మటన్తో అయితే ఇంకా బాగుంటుంది, వెజ్ అయితే ఒక్కరికైతే తినచ్చు. అండ్ ఇది పులిహోర, మధ్యాహ్నం కోసం లంచ్ పులిహోర చేస్తున్నారు. పులిహోర ఆల్రెడీ అందరికీ రెసిపీ తెలుసు కాబట్టి నేను రెసిపీలు ఏం పెట్టట్లేదు. ఇంకా ఎవరికైనా రెసిపీ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా పులిహోర వీడియో కూడా పెడతాను. అండ్ ఇందులో నువ్వుల పొడి వేస్తే టెంపుల్ స్టైల్ పులిహోర వస్తుంది. సో మేము నువ్వుల పొడి కూడా వేసుకున్నాము. చింతపండు పుల్ల అయితే నువ్వుల పొడి వేసుకుంటాం, మామూలు మామిడికాయ పులిహోరకి అవసరం లేదు. నాకు టేస్ట్ చేయమని నాకు ఇచ్చారు అండ్ నేను టేస్ట్ చేస్తున్నాను. చాలా బాగుంది. నేనైతే ఇంకా ఆగలేకపోయాను, ఫుల్ ఆకలి వేసింది. వెంటనే ప్లేట్లో తీసుకొని తినేసాను. అండ్ అశ్విత్ ఫుల్ అసలు క్రాంకీగా ఉన్నాడు. కుకింగ్ అస్సలు చేయనివ్వలేదు. ఈ క్రాకర్స్ అన్నీ కాల్చేస్తాడంట. ఈవినింగ్ వరకు వెయిట్ చేయరా అన్న చేయట్లేదు. అయితే వాళ్ళ నాన్న కోసం వెయిటింగ్, హాస్పిటల్కి వెళ్దామని. అయితే ఎక్కువ అల్లరి పెడితే మేము కొత్త టాయ్స్ అన్నీ రెడీగా పెట్టుకుంటాం. ఎక్కువ పెంచి పెడితే ఇలాగా న్యూ టాయ్స్ ఇస్తే కొంచెం కూల్ అవుతాడు. అయితే ఆ రోజుకి కార్స్ ఇచ్చాం, కూల్ అయ్యాడు, బాగానే ఆడుకున్నాడు హ్యాపీగా. ఈ లోపల మా పనులు మేము చేసేసుకున్నాం హ్యాపీగా. నీ టాయ్స్ అన్ని చూపిద్దామా ఒకరోజు? నైట్ ఇడ్లీ కోసం అనేసి ఈ మినపప్పుని నానేశారు గ్రైండ్ చేయడానికి. మేము నైట్ దివాళీ రోజు ఇడ్లీ చేసుకుని తింటాం. అండ్ మధ్యాహ్నం లంచ్కి ఇతను షాప్ నుండి వచ్చేసారు. సో లంచ్ ఇచ్చాము. అశ్విత్ ఇంకా తింటాడో 2 days అయింది, సరిగ్గా ఫుడ్ తినట్లేదు. ఈ లోపల మేము హాస్పిటల్కి వెళ్ళి వచ్చేసాము. పులిహోర వాడికి ఇష్టం కాబట్టి చక్కగా తిన్నాడు, కొంచెమే తిన్నాడు పులిహోర, చాలా హ్యాపీ అదే అనుకున్నాం. అండ్ హాస్పిటల్కి వెళ్తే వైరల్ ఫీవర్ అన్నారు, మెడిసిన్స్ ఇచ్చారు, మెడిసిన్స్ యూజ్ చేయమనేసి. తర్వాత మావయ్య గారు వచ్చారు లంచ్ కోసం. మావయ్య గారికి లంచ్ ఇచ్చేసాం, పులిహోర, కోసిన ముక్కలు అండ్ కూరగాయ అండ్ పాయసం. అది అశ్విత్ని నేను తినిపించేశాను, ఆల్రెడీ ఫుడ్ తినేసాడు, వెయిటింగ్ నా కోసం. అండ్ ఈవినింగ్ కోసం మేము ప్రిపరేషన్ చేసుకుంటున్నాం. ఇది ఈవినింగ్ ప్రిపరేషన్ అన్నమాట. ఇది లంచ్ అయిపోయిన వెంటనే మాకు ఇంకా ఖాళీ లేదు, ఇదే ప్రిపరేషన్స్, డెకరేషన్స్ అవన్నీ చేసుకున్నాం. ఇడ్లీ ఇందులోనే వేసుకొని తింటాం యాక్చువల్లీ నైట్. చాలా టేస్టీగా ఉంటుంది. పనసాకులతో ఇడ్లీ తింటే దివాళీ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తాము. ఇలా తినడానికి చాలా చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. అయితే ఈ దివాళీ డెకరేషన్స్ అనమాట. ఆ రోజు మేము చేసిన డెకరేషన్ ఇది.
మీదకెక్కి అవన్నీ పెట్టుకొని చాలా టైం అయ్యింది. ఒకవైపు నేను, ఒకవైపు మా అత్తయ్య గారు కలిసి చేసుకున్నాం. దివాళీ కోసం ఆ డెకరేషను, పూజ కోసం అనేసి అరేంజ్‌మెంట్స్ అవన్నీ చేసుకునేక వెంటనే ఇంక ఖాళీ కూడా లేదు. రెడీ అయిపోయినా. ఈ డెకరేషన్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నాకైతే బాగా నచ్చింది. ఫుల్ సాటిస్ఫై దివాళీ డెకరేషన్. అండ్ ఈవినింగ్ అయిపోయింది. రెడీ అయిపోయాం. పూజలో కూర్చుని పోయాం. లక్ష్మీదేవి పూజ చేస్తున్నా. అంటే దివాళీ రోజు ఈవినింగ్ లక్ష్మీదేవి పూజ చేస్తాం కదా! లక్ష్మీదేవికి ఎందుకు పూజ చేస్తామంటే చెడుని వదిలి మంచిని తీసుకోవాలని చెప్పి లక్ష్మీదేవిని పూజ చేస్తా. అండ్ ఆ రోజు లక్ష్మీ అష్టోత్తరం చేసా. ఈవినింగ్ ఆ పూజ అంతా అయిన తర్వాత ఇంకా క్రాకర్స్ కాల్చుకోవడానికి బయటికెళ్ళాలి. అయితే ఈవినింగ్ బయట కూడా పూజ చేయాలి. చిన్న కర్రకి క్లాత్ చుట్టడం మీరు చూసారు కదా! దాన్ని అగ్గితోని దేవుడిని చూపించేసి మనం దండం పెట్టుకోవాలి. బయట పూజ చేయాలని చెప్పాను కదా! బయటికి వెళ్తున్నాము. పూజ అయ్యాక తాటి బాంబులు కాల్చాలంటారు కదా ఫస్ట్. అందుకని అది కాల్చాక ఇది క్రాకర్స్ మేము కొనుక్కునేవి. ఎక్కువ ఏం కొనుక్కోలేదు. సింపుల్‌గా కొనుక్కున్నాం. ఎందుకంటే ఎవరు కాల్చినోళ్ళు లేరు. అయితే వీధిలో పిల్లలందరికీ పిలిపించేసి వాళ్ళతో కాల్పించేసుకున్నాం. మేము ఎవరము కాల్చలేదు. అందరికీ పిల్లలకి ఇచ్చేసాం క్రాకర్స్ కాల్చుకోండి అని చెప్తే అశ్విత్ కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు వాళ్ళు కాలుస్తుంటే. అసలు పట్టుకోలేదు కాలుస్తాననేసి. వాళ్ళు చూసి లాస్ట్‌లో అగ్గిపెట్టెలు కాల్చడానికి రెడీగా వచ్చాడు. చూడండి వాళ్ళ ఒక్కొక్కటి పట్టుకొని వెళ్ళిపోతున్నారు అనేసి వీడు కూడా ఒక్కొక్కటి పట్టుకొని వెళ్తున్నాడు. కానీ ఒకటి కూడా వాడు కాల్చలేదు. చూశాడు జస్ట్. బట్ పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు క్రాకర్స్ అవన్నీను. నాకైతే బాగా నచ్చాయి అందరు ఇలా కాలుస్తుంటే పిల్లలతో. నాకు కూడా చాలా భయం. ఫైనల్లీ ఒకటి కాల్పించారు అశ్విత్తో. చూడండి ఎలా కాలుస్తున్నాడో. అతను పట్టుకొని ఒకటి చుంచుబుడ్డి లాంటిది కాల్పించారు. చాలా బాగా అనిపించింది నాకు చూడడానికి అయితే. సూపర్ ఉంది. అశ్విత్ చూడండి చాలా ఎంజాయ్ చేశాడు. అలా కనిపించాడు కానీ అందులో మధ్యలో ఫీవర్ ఒకటి కదా, కొంచెం ఒక 100%లో ఒక 60% ఎంజాయ్ చేశాడు. మిగతా పర్సెంట్ ఎంజాయ్ చేయలేదు. మేము చాలా ఫీల్ అయ్యాం. అండ్ నాకు ఇష్టమైన ఇది చించుబుడ్డి అనుకోవచ్చు. బటర్‌ఫ్లై అంట. చాలా బాగా నచ్చింది నాకు ఇదైతే. చూడడానికి నాకు కలర్‌ఫుల్‌గా అనిపించింది. ఇలాగ వస్తే చాలా బాగుంది కదా! పిల్లలు ఆల్మోస్ట్ అన్నీ కాల్చేశారు. కొన్ని కొన్ని ఉంచున్నాం. రోజు కాల్చాలి కాబట్టి. పెన్సిల్ అంట ఇది. చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది ఇది కూడాను. అండ్ ఒక్కొక్కళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఈ క్రాకర్స్ కాల్చడం. బట్ నేను ఓన్లీ చూసి ఎంజాయ్ చేస్తున్నాను. వాళ్ళు కాల్చి ఎంజాయ్ చేస్తున్నారు. అయింది. అయితే ఇప్పుడు అశ్విత్ అగ్గిపెట్టి కాలుస్తానని చెప్పాడు కదా! దానికోసమని.
ఫైనలీ డిన్నర్ టైం వచ్చేసింది. దివాళీ అయిపోయిందనమాట. క్రాకర్స్ అవన్నీ కాల్చేశారు. లాస్ట్‌కి ఇప్పుడు డిన్నర్ చేసి మాకు ఇంకొకటి ఉంది. రీల్స్ చేస్తాం అనుకున్నాము. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్. అయితే మేము డిన్నర్ చేసి రీల్స్‌కి స్టార్ట్ అయ్యాం. అయితే ఇతను తినేసాక మేము తినేసాము. తినేసిన తర్వాత రీల్స్ స్టార్ట్ చేసాము. అయితే ఇడ్లీ పనసాకులతో ఇడ్లీ కదా! చాలా చాలా టేస్టీగా ఉంది. చూడండి ఎలా తీసుకొని తింటున్నారో. మేము మధ్యాహ్నం చేసిన సాంబార్ అండ్ కొబ్బరి చట్నీతో ఇడ్లీ తింటున్నారు. దాని మీద కొంచెం నెయ్యేసుకొని తింటే అబ్బబ్బబ్బబ్బా! నోరు ఊరుతుంది కదా! మీరు కూడా ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు ఆ ఫ్లేవర్ ఖచ్చితంగా మీకు టేస్ట్ తెలుస్తుంది. అండ్ నేనైతే బాగా తినేసాను డిన్నర్. డిన్నర్ చేసిన తర్వాత రీల్స్ మాత్రం స్టార్ట్ చేసేసాము. ఆ రీల్స్ అండ్ ఫొటోస్ లాస్ట్‌లో యాడ్ చేసాము. అది కూడా చూడండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చుంటది అనుకుంటున్నాము. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అయిపోయింది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ సబ్స్క్రైబ్ చేసి మా వీడియోస్ అన్నీ చూడండి. మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకు వస్తాం. బాయ్.